ఎల్‌హెచ్ కిట్ అంటే ఏంటి? ఎవరికి యూజ్ అవుతుంది? సో, ఇదేంటంటే జనరల్‌గా ఎవరికైనా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో అంటే 28 డేస్ అట్లా ఉన్న వాళ్ళలో జనరల్‌గా అరౌండ్ 14 డేస్ ప్రయర్‌గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అలా కాకుండా 35 డేస్ ఉన్న వాళ్ళకి -14 డేస్ అంటే జస్ట్ 14 డేస్ ప్రయర్ ఆహ్, కౌంట్ చేసుకొని ఒక 2 డేస్ ముందు నుంచి ఎల్‌హెచ్ కిట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది నార్మల్‌గా యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ లాగే ఒక 2 లైన్స్ వస్తాయి. టెస్ట్ అండ్ కంట్రోల్ అనేసి. సో, దాంట్లో ఏంటంటే ఫస్ట్ లైట్ లైన్ వచ్చింది అంటే ఎల్‌హెచ్ హార్మోన్ రైజ్ అవుతుంది అన్నట్టు. అలా 2, 3 సీరియల్ ఆల్టర్‌నేట్ డేస్ అట్లాగా చేసుకున్నట్టయితే ఎప్పుడైతే డార్క్ లైన్ కనిపిస్తుందో అప్పుడు ఎల్‌హెచ్ లెవెల్స్ పీక్ ఎల్‌హెచ్ సర్జ్ జరుగుతుంది అనేసనమాట. సో, జనరల్‌గా ఓవ్యులేషన్ అనేది ఎల్‌హెచ్ సర్జ్ అయిన తర్వాత ఒక 36 అవర్స్ తర్వాత జరుగుతుంది. సో, ఈ ఎల్‌హెచ్ కిట్‌లో పింక్ లైన్ డార్క్‌గా వచ్చినప్పుడు దాన్ని ఓవ్యులేషన్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు కపుల్ అనేది ట్రై చేయొచ్చు. లేదు ఐయుఐ కోసం ప్లాన్ చేసేటట్టయితే హాస్పిటల్‌కొచ్చి ఐయుఐ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు ఇలా ఓన్లీ కిట్ ద్వారా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి కపుల్‌లో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ గూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నేచురల్‌గా ట్రై చేసేటప్పుడు వీలైనంత వరకు వాళ్ళు వీక్లీ ఒక 2, 3 టైమ్స్ అలా కలిసి ఉండేటట్టు ప్లాన్ జేసుకోవాలి.